ప్రజలు ఆ హరోన్ వద్దకు ఊడి వచ్చి లేము మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయము. దేవతను అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు వాళ్ళ నాయకుడు అనుకున్నారు చెల్లి, నాయకుడు అనుకున్నారు మాకు ఇంకో నాయకుడిని తీసుకురావయ్యా, మేమందరం ఇంకొకరు ఎన్నుకుంటా రావయ్యా అనాలా. ఆ మోసే అనేవాడు ఏమైపోరో మాకు తెలియదు, ఒక దేవతను తయారు చేయంటున్నాడు. అంటే మోసే దేవుడి కింద వాళ్ళకి కనిపిస్తున్నారు. ఒక దైవజనుడిగా చూడు నువ్వు. వీళ్ళు ఏమనుకున్నారంటే దేవుడు అనుకున్నాడు కాబట్టి మాకు ఒక దేవతను చేయంటారు. దైవజనుడైనా దేవుడు కాదు. అరే కొంచెం వాక్యం బాగా చెప్తే నువ్వు దేవుళ్ళ గురి చేస్తావే, కొద్ది ప్రార్థన చేస్తే నీ జీవితంలో నీ కుటుంబంలో అద్భుతం జరిగిందని దేవుడు తీసుకుంటావే. మరే దైవజనుడు దేవుడు కాదు. చెందవలసిన మహిమ నా దేవునికి. అందుకే ఎవరు చేశారు అని చెప్తాను, నేను అడుగుతాను కూడా. ఏసయ్య చేశాడని చెప్పిన తర్వాత కూర్చోమంటాను నేను. ఎవరో ప్రార్థన చేస్తారు, అదన్నీ ఇంతవరకు ఇచ్చారు. బట్ కార్యము ఎంత ప్రార్థన చేస్తే ఏమవుతుంది? దేవుడు కార్యం చేయకపోతే ఆ మహిమ దేవునికి చల్లాలి. ఇక్కడ వీళ్ళు ఏమనుకుంటున్నారంటే మోషేనే దేవుడు అనుకుంటున్నారు. దైవజనులాగా అభిమానించు, అంతేగా దేవునిలాగా ఎప్పుడు నీ హృదయంలో పెట్టుకోక.